మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. విలాప వాక్యంలో 3 అధ్యాయం 23 నుండి 25 వరకు. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొంచున్నాను. ఆయన నేను నమ్మిక ఉంచుకొంచున్నాను. తన్ను ఆశ్రయించు వారిలో యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారిలో ఆయన దయచూపువాడు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనలో దయ చూపించే దేవుడు అంటున్నాడు. వాత్సల్యత చూపే దేవుడు అంటున్నాడు. కనికరము చూపిస్తాడు. మనలో దేవుడు దయ చూపించే దేవుడు అంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు. మనపై నిత్యము దేవుడు కృప చూపుతున్నాడు. మనల్ని దర్శిస్తాడు. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడు అంటున్నాడు. అనుదినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. దేవుని విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని సల మనం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆనుకునే వారిగా ఉన్నట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకు మేలు చేస్తాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. మనపై దేవుడు కృప చూపే దేవుడు అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే అంటున్నాడు. మాట ఎన్నడూ కూడా తప్పని వాడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడే అంటున్నాడు. కాబట్టి మన పట్ల చేసిన వాగ్దానం మనం నమ్మినట్టయితే దేవుడు మన జీవితాలు తప్పకుండా నెరవేరుస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మనం దేవుణ్ణి వెదికే వారిగా ఉండాలి. దేవునిలో మనం మొరపెట్టేవారిగా ఉన్న దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. మనల్ని ఆదరించే దేవుడు అంటున్నాడు. బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అపాయం నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే అంటున్నాడు. మనల్ని ఒక దినం దేవుడు గొప్ప చేస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించి మనల్ని తృప్తిపరిచే దేవుడే అంటున్నాడు. న్యాయము తీర్చే దేవుడే అంటున్నాడు. బంధకాలను దేవుడు విడిపిస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకించి మనకు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. దేవుడు చేసిన మేళ్లను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా, దేవుని గణపరిచేవారిగా ఉండాలి. మన ఎడల దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. అంటే మన జీవితకాలం అంతా కూడా మనపై దయ చూపించే దేవుడే ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీ దయ ప్రభా ఆయుష్కాలం అంతా ఉంటుందని చెప్పిన దేవుడు మా జీవితకాలం అంతా కూడా ప్రభా మాపై దయ చూపించే దేవుడు, కనికరము చూపే దేవుడు నాయన, వాత్సల్యత చూపిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభులు. ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. యేసయ్యా మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. నీ మీద ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా. నీ మీద ఆనుకునేవారిగా ఉండాలి ప్రభా. నిసలు మొరపెట్టి ప్రార్థించేవారిగా మేము ఉండాలి ప్రభా. అయ్యా నీతో సహవాసముకు దయచేయండి. అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. దినసలు మొరపెట్టేవారి ఉండకు సహాయం చేయి ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన. తనంలో దర్శించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నాయన. అయా నుక్షణం తండ్రి కాపాడే దేవుడు నాయన. పోషించే దేవుడు నాయన. సంరక్షించేవాడవు, భద్రపరచేవాడవు నాయనకి స్తోత్రాలు నాయన. తండ్రి యేసయ్యానికి వందనాలు ప్రమాణాల కనికరము చూపిస్తున్న దేవుడో నాయనకి స్తోత్రాలు. కృప చూపిస్తున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. తను చేసిన మేలును బట్టి ప్రభా నిన్ను స్తుతించేవారుగా ఉండాలి ప్రభా. నిన్ను గణపరిచేవారుగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధ సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయం దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రికి వందనాలు ప్రభా. నాయన
ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన వరతిగా మనల్ని కాపాడే దేవుడు ఉంటున్నాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.